ఒకే ఊరలో రెండు కత్తుల్లా మారుతున్నాయి ఆయుర్వేదం అల్లోపతి. రెండు వేర్వేరు వైద్య విధానాలపై వివాదం మొదలైంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అల్లోపతి వైద్యులు వ్యతిరేకిస్తుంటే ఆయుర్వేద వైద్యులు మాత్రం స్వాగతిస్తున్నారు. మిక్సోపతిని తీసుకొస్తున్నారని అల్లోపతి వైద్యులు అంటుంటే మెరుగైన వైద్య సేవల కోసమే ఆయుర్వేదంలో సర్జరీలకు అనుమతించారు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదం అల్లోపతి రెండు వైద్య విధానాలు. ప్రపంచమంతా ఆచరణలో ఉంది అల్లోపతి వైద్యం. 100 ఏళ్లకు పూర్వమే దేశంలో ఆయుర్వేద వైద్య చికిత్స అమలులో ఉండేది. ఇప్పటికీ ఆయుర్వేద విధానం అందుబాటులో ఉంది. అయితే ఆయుర్వేదంలో మూలికలతో చేసే మందులు, వైద్య విధానాలు ఉంటాయి. అయితే శస్త్రచికిత్సలు చేసేందుకు ఇప్పటిదాకా ఆయుర్వేద వైద్యులకు ఎలాంటి అనుమతి లేదు. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం ఆయుర్వేదంలో కూడా 58 రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. 39 రకాల శల్యతంత్ర అంటే సాధారణ శస్త్రచికిత్సలు, మరొక 19 శలాఖ్యతంత్ర అంటే ఈఎన్టీ, నేత్ర, దంత చికిత్సలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అల్లోపతి, ఐఎంఏ వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఆయుర్వేదంలో శస్త్రచికిత్సలు అనుమతించడం అంటే మిక్సోపతిని తీసుకురావడమే అంటున్నారు. ఆయుర్వేద శస్త్రచికిత్సలతో అనేక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలు చేస్తే ఆ తర్వాత యాంటీబయోటిక్స్ లాంటి మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఆయుర్వేద వైద్యులకు అల్లోపతి డ్రగ్స్ గురించి తెలిసే అవకాశం లేదంటున్నారు అల్లోపతి వైద్యులు. అల్లోపతి డ్రగ్స్ ఉపయోగిస్తే తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆయుర్వేద వైద్యులకు అవగాహన ఉండదంటున్నారు వైద్యులు. అందుకే శస్త్రచికిత్సలకు అనుమతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఐఎంఏ ప్రతినిధులు. అవసరమైతే ఒకే ఆసుపత్రిలో 2 వైద్య విధానాలు అందుబాటులో ఉండవచ్చని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా సర్జరీ స్కిల్ అనేది ఎంతవరకు ఉన్నదన్నది ఆలోచించాల్సిన విషయం. రెండోది, మందులు వాడాల్సి వచ్చేసరికి అలోపతి మందులు పనిచేసినంత సమర్థవంతంగా చాలా తక్కువ సమయంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఆ మందులు పనిచేస్తున్న క్రమంలో సర్జరీస్ ఇలాంటివి అవసరమైనప్పుడు యాక్టివ్గా మందులు పనిచేయకపోతే, వాళ్ళ మందులే వాడి పనిచేయకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ రావటం, డెత్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అలోపతికి రావాల్సిందే. ఆయుర్వేద వైద్యంలో శస్త్రచికిత్సలను అనుమతించడాన్ని ఆయుర్వేద వైద్యులు స్వాగతిస్తున్నారు. తాము అధ్యయనం చేసిన అంశాల్లోనే శస్త్రచికిత్సలకు అవకాశం కల్పించారంటున్నారు ఆయుర్వేద చీఫ్ ఫిజిషియన్ గోపాలన్. ఆయుర్వేదంలో ఎంఎస్ చేసిన వారు మాత్రమే శస్త్రచికిత్సలు చేస్తారంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అక్రమ పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేసే వాళ్లకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. ఐఎంఏ లేవనెత్తిన అంశాలను ఆయుర్వేద వైద్యులు కొట్టుపడేస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా ఎంఎస్ అనస్థీషియా విభాగం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎక్కడా అల్లోపతి డ్రగ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదంటున్నారు. మనకి భగంధ్రం అనేటువంటి ఒక వ్యాధి ఆయుర్వేదిక్లో ఎప్పటి నుంచో సర్జికల్ ప్రొసీజర్ సుశుద్ధులు చెప్పి ఉన్నాడు. అలాగే పూయావ్రణం అంటే ఏంటంటే మనకి వూండ్స్ ఉంటాయి కదా, ఆ వూండ్స్కి ఎలా చికిత్స చేయాలి, అలాగే వాటికి క్లియర్ చేయటం ఎట్లాగా, అలాగే చాలా చికిత్సలు ఆయన సర్జికల్గా ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. చాలా ముఖ్యంగా అందరికీ తెలిసింది ప్లాస్టిక్ సర్జరీ అంటే నేసల్ రీకన్స్ట్రక్షన్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగింది మన భారతదేశంలోనే. ఇప్పటికి కూడా ఇతర దేశాల్లో ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి సుశుద్ధుడే చెప్తారు. సో సర్జరీ ఆయుర్వేదం నుంచే పుట్టిందనే దానికి అది ఎవిడెన్స్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయుర్వేద సర్జరీలు ఉపయోగపడతాయంటున్నారు ఆ విభాగానికి చెందిన వైద్యులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో సాంకేతికతను మేళవించి సంప్రదాయ వైద్య విధానాన్ని అందించే అవకాశం వచ్చిందంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా 2 వైద్య విధానాలపై రాజుకున్న వివాదం జాతీయ స్థాయికి చేరడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి మరి.